పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ చిన్ని శివనాథ్ గారు శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. ఇవి అందరికి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఒకసారి ఆలోచిస్తే 1,50,00,000 రూపాయలతో ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం, అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇచ్చాం. మరి నిజంగా ఈరోజు మరి రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి తప్ప వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మొదలు పెడితే తాళ్ళూరు గ్రామానికి వస్తే ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సభ నిర్వాహకులు, సభ అధ్యక్షులు